ఈరోజు పచ్చి కొబ్బరితో కూర చేసుకుందాము. ఒక హాఫ్ చెక్క కొబ్బరి తురిమితే ఇంత తురుము వచ్చింది. దీంతో ఇప్పుడు రుచికరంగా మంచి కూర చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకున్న, ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ చాలా తక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు చిటపట్టిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ తాలింపును దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లము కరివేపాకు కూడా కొంచెం వేగాలి. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కూడా అంత కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుము వేసేసుకుందాం. కొబ్బరి తురుము అంతా కొంచెం తాలింపులో కలిసేటట్టు కలుపుకుందాం. కొంచెం కారం కూడా వేసుకుందాం. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. రుచికి సరిపడంత ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకుందాం. ఉప్పు ఎప్పుడు తక్కువనే వేసుకోవాలి. ఎక్కువైతే ఏం చేయరాదు, కానీ తక్కువైతే మళ్ళీ సరి చేసుకోవచ్చు. అందుకే చూసి వేసుకోవాలి. ఈ కూర ఎగ్ ఫ్రై లాగా అనుకోండి. ఎగ్ ఫ్రై లాగానే ఇది కూడా తొందరగా అయిపోతుంది. ఎగ్ లాగానే కొబ్బరి కూడా మంచి ప్రోటీన్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. 5 నిమిషాలల్లో కూర రెడీ అవుతుంది. మూత తీసి చూద్దాం ఎంతవరకు అయిందో. కొంచెం లైట్గా చెమ్మచ్చి అంతా కొంచెం మెత్తబడ్డది. సాల్ ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం కొత్తిమీరాకు వేసుకుందాం చివరగా. ఇప్పుడు అంత కలిపేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాం. పచ్చి కొబ్బరి కూర రెడీ అయింది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా రుచిగా ఉంటుంది.